హాయ్ హలో నమస్తే భయ్య. ఫస్ట్ అమ్మాయిలు ఏ బట్టలు వేసుకోవాలి, హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ పక్కన పెడితే మీకు కళ్యాణ్ పడాల గురించి తెలుసు కదా. ఆయన గెలిచాక బిగ్ బాస్ సెలబ్రిటీ అండ్ విన్నరు, ఛాంపియన్, 23 years సోల్జరు, అది ఇది అని చెప్పేసి మొత్తం ర్యాలీలు, ఒక గ్రేట్ అచీవ్మెంట్ కదా. దేశానికి నిజంగా సేవ చేశాడు. జ్యోతి యారాజీ, ఈ అమ్మాయి గురించి ఎవరికైనా తెలుసా భయ్య? ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి చెందిన అమ్మాయి. ఈమెం సాధించింది భయ్య? బిగ్ బాస్ విన్నర్ అవ్వకపోవచ్చు కానీ మన ఇండియాకి ఒక మెడల్ తీసుకొచ్చింది భయ్య, గోల్డ్ మెడల్, అంతే. అందుకే ఎవరికి తెలియకపోవచ్చు. ఎంత దౌర్భాగ్యం భయ్య. 12.96 secondsలో 100 meters హర్డిల్స్ దాటుకొని ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సంపాదించింది ఈ అమ్మాయి. ఇలాంటి అమ్మాయి కదా ర్యాలీలు జరగాలి, ఇలాంటి అమ్మాయిని కదా సత్కరించాలి. తిరంగా కట్టుకొని దేశానికి ఒక మెడల్ తెచ్చిన అమ్మాయికి ఏమో ఎంటీ గ్రౌండ్, ఎంటీ స్టేడియం, రికగ్నైజేషన్ లేదు, ఒక ట్వీట్ లేదు, ఒక వీడియోలు లేవు, ఒక ర్యాలీ లేదు, బొక్క లేదు, భోషణం లేదు. ఇక్కడ బిగ్ బాస్ గెలిచిన దానికేమో 30,000 మంది, 40,000 మంది లైవ్లు, ర్యాలీలు, సెలబ్రేషన్లు, తురుమన్ సత్కారాలు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆ అమ్మాయిని గౌరవించండి, ఆ అమ్మాయిని సత్కరించండి. అమ్మాయిని చూస్తే ఎంత బాధేసిందంటే పాపం ఆమె విన్నింగ్లో కూడా అక్కడ స్టేడియం మొత్తం ఎంటీగా ఉంది, ఎందుకంటే వర్షం పడ్డది అండ్ ఎవ్వరు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా స్టేడియం మొత్తం ఖాళీగా ఉంది. చాలా చాలా బాధగా ఉంది. మళ్ళీ మనం మాట్లాడతాము అమ్మాయిలు దేవతలు, అమ్మాయిలు స్త్రీ స్వరూపాలు, అమ్మాయిలు బట్టలు ఇలా వేసుకోవాలి, ఒకవేళ ఆయన ఎవరో మాట్లాడని ఆయన్ని తిట్టడాలు, ఇవన్నీ కాదు భయ్య. ఫస్ట్ గెలిచిన అమ్మాయి గురించి గౌరవించుకోండి, గెలిచిన అమ్మాయిని సత్కరించండి అండ్ గెలిచిన అమ్మాయికి ఎలివేషన్లు ఇవ్వండి. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇంతకీ మీకు జ్యోతి ఎర్రాజీ అన్న అమ్మాయి తెలుసా లేదా, ఒకవేళ ఆమె సాధించిన అచీవ్మెంట్ తెలుసా లేదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని చాలామందికి స్ప్రెడ్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఒకవేళ తెలియకపోతే ఈ వీడియోని వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అచీవ్మెంట్ తను ఏంటంటే తన రికార్డ్ని తనే బ్రేక్ చేసుకుంది. 2023లో అచీవ్ చేసిన ఫీట్ని తనే 2025లో మళ్ళీ బ్రేక్ చేసుకుంది. ఇలాంటి హానెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ.